ఒక్క నిమిషం ఇది ఎప్పుడన్నా అప్పుడు అయ్యేది 2 months 7 months అందరికీ నమస్కారం అండి. మనకు సామాజిక తనిఖీ 2023-24 ఏప్రిల్ 1 నుంచి మార్చి 31-24 సంవత్సరం వరకు మనకు ఈ యొక్క మండలంలో 6 తారీఖు నుంచి 14 తారీఖు వరకు ఆడిట్ నిర్వహించడం జరిగింది, తనిఖీ చేయడం జరిగింది. వాటి యొక్క వివరాలు ఈరోజు ఓపెన్ ఫోరంలో చర్చించడానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా అడిషనల్ డిఆర్డీఓ వారికి స్వాగతం పలుకుతూ అది సంబంధించిన విషయాలు మొత్తం టోటల్గా చెప్పవలసిందిగా కోరుతున్నాను. సార్ అందరికి గుడ్ మార్నింగ్. గుండాల మండలంలో 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికకు వచ్చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్గా వచ్చేసిన గౌరవ అడిషనల్ డిఆర్డీఓ గారికి మరియు జిల్లా అధికారులకు, గౌరవ ఎంపీడీఓ గారికి మరియు ఈజీఎస్ స్టాఫ్కు, ప్రజాప్రతినిధులకు మరియు పత్రికా విలేకరులకు, పంచాయతీ కార్యదర్శులకు మరియు విచ్చేసి ప్రజలందరికీ సామాజిక తనిఖీ బృందం తరపున నమస్కారం. ఇటు మండలానికి సంబంధించి 1/4/2023 నుండి 31/3/2024 వరకు ఈ మండలంలో మొత్తం కూలీల వేతనాలుగా ఈజీఎస్ పనులకు సంబంధించి 606 వర్కులు అనేవి చేయించడం జరిగింది. వీటికి సంబంధించి కూలీల వేతనాలుగా 4,51,23,297 రూపాయలనే ఖర్చు కావడం జరిగింది. అదేవిధంగా సామాగ్రి పరంగాను 31,16,727 రూపాయలని ఖర్చు కావడం జరిగింది. మొత్తం 4,82,40,624 రూపాయలని ఖర్చు కావడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగం సంబంధించి 28 వర్కులనే చేయించడం జరిగింది. వీటికి సంబంధించి 17,175 రూపాయలు కూలీల వేతనం ఖర్చు కావడం జరిగింది. సామాగ్రి గాను 18,80,25,565 రూపాయలనే ఖర్చు కావడం జరిగింది. మొత్తం 1,80,40,42,740 రూపాయలను ఖర్చు కావడం జరిగింది. వీటికి సంబంధించి ఈజీఎస్ పనులకు సంబంధించి మండలంలో 3/7/2024 నుండి 6/7/2024 వరకు రికార్డులు అనేవి తీసుకొని 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు గ్రామాల్లో 2 విడతల వారీగా గ్రామ సభలు అనేవి నిర్వహించడం జరిగింది. అక్కడ చదివిన ప్రతి అంశాన్ని ఇక్కడ అనేది చదివి వినిపించడం జరుగుతుంది. గ్రామాల వారీగా నివేదిక చదివేటప్పుడు స్టేజ్కి ఎడమవైపు ఇటు గ్రామ పంచాయతీలకు సంబంధించి పంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్, టీఏ గారు నిలబడాల్సింది కోరుతున్నాము. మొదటి గ్రామ పంచాయతీ వచ్చేసి అంబాల గ్రామ పంచాయతీ, డిఆర్పి జి నరేష్ గారు. మన గుండాల మండలంలో నిర్వహిస్తున్నటువంటి సోషల్ ఆడిట్ ఓపెన్ ఫోరంకి సంబంధించి ఈ వేదిక పైన ఆసీనమైనటువంటి గుండాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు ప్రోగ్రామ్ అధికారి దేవిక గారు మరియు అంబుడ్స్మెన్ గారు, విజిలెన్స్ ఆఫీసర్ చంద్రాని గారు, ఎస్ఆర్పి గారు, ఏపీఓ గారు, ఇన్ఛార్జ్ ఈసీ, పిఎస్ అందరూ, పంచాయతీ కార్యదర్శులు మరియు సిఇఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రింట్ పత్రికా ప్రతినిధులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, జిల్లాలోనే అత్యధిక లేబర్ టర్న్ అవుట్ ఉన్న మండలంగా గుండాల మండలం గుర్తింపు పొందింది. మన హైయెస్ట్ ఎక్కువ లేబరు పర్ జీబీ, యావరేజ్ పర్ జీబీ రికార్డ్ అయిన మండలం ఇది. ఓకే, మనము మీ అందరికీ కూడా మరొకసారి శుభాభినందన తెలియజేస్తూ స్టార్ట్ చేయాల్సిందిగా డిఆర్పి రిక్వెస్ట్. అందరికీ నమస్కారం అండి.
అండి ముందుగా అంబాల గ్రామ పంచాయతీ సంబంధించి నివేదిక అండి. కూలీలకు వేతనాలుగా 42,13,29 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. సామాగ్రికి గాను 2,96,888 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. మొత్తం 44,98,217 రూపాయలు అనేది ఖర్చు కావడం జరిగింది. మొత్తం ఈ గ్రామంలో 80 పనులు అనేది చేయడం జరిగింది. వీటిని కూడా సామాజిక తనిఖీ బృందం వారు ఫీల్డ్ పరిశీలనలో భాగంగా గుర్తించడం జరిగింది. తర్వాత మనకు ఈ గ్రామంలో 390 జాబ్ కార్డుల వారు మొత్తం ఇష్యూ కావడం జరిగింది. 290 జాబ్ కార్డుల కుటుంబాల వారికి పనులు అనేది కల్పించడం జరిగింది. ఇక్కడ మనకు 321 జాబ్ కార్డులు అనేది యాక్టివ్లో ఉండడం జరిగిందండి. తర్వాత ఫస్ట్ వన్ సార్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ సార్. సెకండ్ అంశం సార్ ఇక్కడ మనకు రికార్డులు అనేది మనకు 7 పనులకు సంబంధించి మ్యాజిక్ సోప్ కిట్లు సార్ 4,792 రూపాయలకు సంబంధించి మనకు మస్టర్స్ అనేది ఇవ్వలేదు సార్. తర్వాత నెక్స్ట్ పంచాయతీరాజ్ సంబంధించి ఒక పని సార్, ఇది 4,28,518 రూపాయలకు సంబంధించి రికార్డ్స్ అనేది ఇవ్వలేదు సార్. తర్వాత మూడో అంశం సార్ ఇక్కడ మనకు వర్కులు అనేది చూడడం జరిగింది సార్. తర్వాత నాలుగో అంశం సార్ కాంకరెంట్ సోషల్ ఆడిట్ అనేది ఈ గ్రామంలో జరగలేదు సార్, పనులు అనేది ప్రస్తుతం జరగకపోవడం వల్ల. తర్వాత ఇక్కడ మొత్తం 5 వర్కడీలకు సంబంధించి 5,498 మొక్కలు అనేది నాటడం జరిగింది సార్ తెలంగాణ ప్రచారం పనిలో భాగంగా. అందులో భాగంగా మనకు 4,743 మొక్కలు అనేవి బ్రతుకున్నాయి. 755 మొక్కలు అనేది ప్రస్తుతం ఫీల్డ్లో చనిపోవడం జరిగింది సార్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు లేబర్ బడ్జెట్ అనేది పూర్తి స్థాయిలో రీచ్ కాలేదని గుర్తించడం జరిగింది సార్. 7వ అంశం సార్ కూలీలకు వారి యొక్క హక్కుల గురించి కూడా డోర్ టు డోర్ విజిట్లో భాగంగా తెలపడం జరిగింది సార్. అనేది చేయడం జరిగింది సార్. 9వ అంశం సార్ ఇక్కడ ఇంకుడు గుంతల నిర్మాణం మరియు వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ నర్సరీ పనులు అనేది ఉపయోగకరంగా ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది సార్. 10వ అంశం సార్ ఇక్కడ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది అన్ని పనులకు కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది సార్, మంచిగా ఉన్నాయి. తర్వాత 11వ అంశం సార్ ఇక్కడ జాబ్ కార్డులో ఒకే కుటుంబంలో 4-5 ఉండి మ్యారేజ్ అయ్యి ఇప్పటి వరకు 5-6 సంవత్సరాలు అవుతున్నా కూడా జాబ్ కార్డు అనేది వేరు చేయడం లేదు. జాబ్ కార్డులు వేరు చేయించాలని 4 మంది హక్కుదారులు కోరడం జరిగింది సార్. 12వ అంశం సార్ ఇక్కడ కనీస సౌకర్యాలు అనేవి కల్పించడం లేదు సార్. మా గ్రామ సభలో మనకు ఫోటోస్ అనేది పెట్టినట్లుగా చూపించడం జరిగింది సార్. 13వ అంశం సార్ ఇక్కడ మనకు సోప్ పిట్లకు సంబంధించి 1,22,785 రూపాయలకు సంబంధించి సార్ ఇక్కడ మనకు మెటీరియల్ పేమెంట్లు అయినట్లుగా మనకు ఎఫ్టీఎస్ అనేది ఇవ్వడం జరిగింది, కానీ ఇంకా వాళ్ళ అకౌంట్లలో జమ కాలేదు. ఈ గ్రామ పంచాయతీ సార్ ఇక్కడ డిమాండ్ ఫామ్స్ అనేది నిర్వహించడం జరిగింది. నో డిమాండ్ ఫామ్స్ అనేది ప్రజెంట్ తీసుకోలేదు సార్. 15వ అంశం సార్ ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ 60% అనేది చేయడం జరిగింది. 16వ అంశం సార్ పేసిప్లు అనేది వారం ఇవ్వడం జరిగింది. 17వ అంశం సార్ గ్రామ పంచాయతీ స్థాయిలో 7 రకాల రిజిస్టర్ అప్డేషన్లు ఉన్నాయి. 18వ అంశం సార్ ఇక్కడ 3 రకాల ఫోటోలు అనేది పని జరిగిన తర్వాత ఇది అనేది ఉన్నాయి సార్. పని జరగక ముందుకు సమయం ఒక 5 వర్కడీలకు సంబంధించి అక్కడ గ్యాప్స్ ఉన్నాయి సార్. 19వ అంశం సార్ ఇక్కడ 21 రకాల డాక్యుమెంట్స్ సార్ వర్క్ ఫైల్కి సంబంధించి పెట్టలేదు సార్, ఎన్ఐసికి సంబంధించి పెట్టడం జరిగింది. 20వ అంశం సార్ ఇక్కడ రైతుల కూలీల సంతకాలు అనేది ఎంబుక్లో తీసుకోవడం జరుగుతుంది సార్. 21వ అంశం సార్ రోల్ కాల్ అనేది ఏపీడీ గారు చేయనట్లుగా గుర్తించడం జరిగింది సార్. 22వ అంశం సార్ ఈసీ ఎర్త్ వర్క్లకు సంబంధించి 20% చెక్ మెజర్మెంట్ అనేది చేయడం లేదని గుర్తించడం జరిగింది సార్ రికార్డు పరిశీలనలో భాగంగా. 23వ అంశం సార్ ఇక్కడ ఎంబుక్లలో 12-13 కాలమ్స్ అనేది రాయడం జరుగుతుంది. 24వ అంశం సర్వేయల్ రిజిస్టర్ కూడా అప్డేషన్లో ఉన్నాయి సార్. 25వ అంశం సార్ ఇక్కడ సిటిజన్ చాట్ బోర్డు అనేది గ్రామ పంచాయతీ స్థాయిలో ఏర్పాటు చేయాల్సి ఉంటే ఇక్కడ సిటిజన్ చాట్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం లేదు సార్. ఎందుకని సెక్రటరీ గారు ఫ్లెక్సీలోనే కనిపించినాయా? అంబాలా పిఎస్ వచ్చింది ఫ్లెక్సీ లేదా సిటిజన్ చార్ట్ చేయించిన కదా అంటే చేయించలేదు, అరేంజ్ చేయండి. ప్రతి జీపీలో చేయించిన. 26వ అంశం సార్ ఇక్కడ బీడు భూమి అభివృద్ధి పనులకు సంబంధించి రైతుల యొక్క పట్టా పాస్బుక్ జిరాక్స్లు అనేది ఇవ్వలేదు సార్, ఈ ఎంసీసీలో ఉన్నాయని తెలపడం జరిగింది. ఇప్పుడు చూపిస్తారా? మాకే 27వ అంశం సార్ ఇక్కడ మాస్టర్లలో మనకు రోజువారీ ఆర్డర్లు సంతకాలు అనేవి కొట్టివేతలు జరుగుతున్నాయి సార్. ఇక్కడ 2 మాస్టర్లకు సంబంధించి
మన ఫీల్డ్ అసిస్టెంట్ లేడా ఇవ్వ అంటే సెక్రటరీ కాదు సెక్రటరీ ఫీల్డ్ అసిస్టెంట్ సీనియర్ మ్యాట్ వచ్చింది తనే తీసుకున్నా సెక్రటరీ ఇంకా సెక్రటరీ కంటే చాలా బాధ్యతలు ఉంటాయి కదా పర్టికులర్గా. ఓకే మళ్ళీ రిపీట్ చేయకండి. ఎంబుక్లలో ఏపీఓ గారి పాస్ ఆర్డర్ల మీద సంతకాలు లేవు సార్. ఏపీ గారు పెట్టాలి మీ ఏదో దాంట్లో ముద్రలో లేదా లేదు సార్. పెట్టలేదు ఇంతకుముందు ఎంపీలలో అంతకుముందు మేము మీరు పెడితేనే పిఓ పెడతారుగా. ఈసారి పెడతారు సార్ ఈసారి కంటిన్యూ చేస్తాం చేయండి ఎందుకంటే నాకు తెలిసి ఏపీఓ లెఫ్ట్ రైట్ పిఓ ప్రజెంట్ ఆబ్సెంట్ అని చెప్పేసి మనకు లెటర్స్ లాగా కరీత మరియు రైట్ ఇంటూ మార్క్స్ అనేది హాజరు వేయడం జరుగుతుంది సార్. కానీ వాస్తవానికి 1 2 3 అనేది వేయాలి సార్. ఓకే ఇది యాక్చువల్గా రాజాస్లో ఉన్నప్పుడు కిందికి పైకి చేయడం జరుగుతుంది సార్. కానీ అందులో మనకు ఏ ఒక్క నెలకు సంబంధించి కూడా మనకు మండల స్థాయి అధికారులు అనేది హాజరైనట్లుగా లేవు సార్. వివిధ వర్క్లో 8 రోజులు పనిచేసినట్లుగా మస్టర్ రాసి 1793 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ మస్టర్ను రోజువారీ సంతకాలు లేకుండా పేమెంట్ చేసినట్లుగా తనిఖీ బృందం వారికి గుర్తించడం జరిగింది సార్. ఒకటేసారి అంటే సంతకాలు లేవా సంతకాలు లేవు సార్ బేసికల్లీ. బేసికల్ ఉండగా మరి ఒకటే సంతకం సార్. ఇంతకుముందు అంటే రోజువారీ ఉండేది, ఇప్పుడు వారానికి ఒకటే సంతకం. ఎంఎంఎస్ ఉంది కదా ఆ అటెండెన్స్ పేమెంట్ రాదు కదా. 32వ అంశం సార్. ఇక్కడ 45 పనులకు సంబంధించి బీడు భూమి అభివృద్ధి పనులు అనేది చేయడం జరిగింది సార్ వివిధ రైతులకు. కానీ ప్రజెంట్ అన్నీ కూడా సాగులో ఉన్న భూములుగా గుర్తించడం జరిగింది సార్. ఇవి 5-6 సంవత్సరాల నుంచి కూడా సాగులో ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది సార్. ప్రజెంట్ కూడా వాళ్ళు వరి పొలం తర్వాత మనకు పత్తి పొలాలు అనేది వేయడం జరిగింది సార్. వేయడం జరిగింది సార్. పనులు కలిపి కాదు కదా మీకు తెలుసు కదా. అది యాక్చువల్గా మనకు అట్లా ఇక్కడ ట్యాంకర్ పేమెంట్లు అనేది ఏ నెలకు ఆ నెల చేస్తే బాగుంటాయి సార్. కానీ కుమ్యులేట్గా చేయడం జరిగిందని గుర్తించడం జరిగింది సార్. ఏ మంత్ నుంచి ఒకటి 6 months ఒకసారి 9 months ఒకసారి 35 సార్. పంచాయతీరాజ్కి సంబంధించి రికార్డ్స్ అనేది ఇవ్వలేదు సార్. మీరు వాళ్ళని మొదటి నుండి అంతే ఉంది కానీ మీరు మార్పు వస్తలేదు చేస్తారు సార్ ఆల్రెడీ. ఇప్పుడు మన మెదక్లో మన అన్ని ఏరియాలలో రికార్డులు ఇచ్చిన కాడికి చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ టీమ్స్ చేస్తూనే ఉన్నారు సార్. స్పెషల్గా చేస్తారు ఓపెన్ ఫోరం లేకుండా. స్పెషలైజ్ కాదు సార్, ఆడిట్లోనే భాగంగా చేస్తున్నారు. ఇప్పుడైతే నేను 4-5 ఏళ్ళ నుండి చూస్తున్నా కానీ ఎప్పుడు అది ఇప్పుడు ప్రజెంట్ మెదక్లో నడుస్తుంది సార్. మన నిజాంపేట మండలంలో కూడా చేపిస్తున్నారు. సిద్దిపేటలో కూడా అయినాయి సార్. రాదు 1 year దాటింది. ఇప్పుడు అంటే వీళ్ళు మెజర్మెంట్స్ నోట్ చేసుకుంటే వాళ్ళు చూపించడానికి ఈజీగా ఉంటుంది. ఎంపీలో వాళ్ళ దగ్గర ఉండడం వీళ్ళ దగ్గర మెజర్మెంట్ లేకపోవడంతో వాళ్ళు చూపించలేక తెలుసు ఆ డివిజన్స్ వచ్చినాయి అప్పుడు అదే మేడం చూసి అదే అప్పుడు కూడా ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ కంటే కూడా కన్ఫ్యూజ్ అయింది మేడం. అదే చెప్తున్నాను. పిఏ ఇక్కడ నుండి ఇక్కడికని మీకు చూపించారా లేకుండా మీరు ఒక 2 సైట్లకు టీఎస్ఆర్ వచ్చింది సార్. వేరియేషన్స్ వచ్చిన తర్వాత కొన్ని సైట్లకు మనకు సీనియర్ మేట్స్ తర్వాత సెక్రటరీ గారు కొన్ని సైట్లు వేసికర్స్ వాళ్ళు కూడా వచ్చింది సార్. రైతులు వాళ్ళ సమస్యలు కూడా కొంత ఉండేవి సార్. ఆల్రెడీ మనకు 3 types ఆఫ్ ఫోటోస్ ఉంటే కల్టివేషన్లో సార్. ఇంకోటి చిన్న సబ్మిషన్ సార్. ఇక్కడ ఏంటంటే దానికి పీరియడ్ బేసికర్స్కి పని కల్పించాలనే వాస్తవం చేయొచ్చు. కానీ నేనేమంటున్నా అంటే
ఒక రైతుకు 4 ఎకరాల ల్యాండ్ ఉందనుకో సార్, 4 ఎకరాలల్లో 2 ఎకరాల ల్యాండ్ వరకు మొత్తం కంపెనీ ఉన్నట్టు రికార్డ్ చేసి పేమెంట్ చేసింది సార్. ఉంటేనే కదా వేసేది, 2 ఎకరాలు ఉంటుందా సార్ ఎక్కడన్నా? అని ఎట్లా అనుకుంటారు మీరు? అదే ఫోటోస్ చూపించండి సార్, 2 ఎకరాలు ఉన్నట్టు. కదా అందులో ఫొటోస్ అలా ఓన్లీ సార్ ఎక్కడెక్కడ చేసిరు ఆ ఏరియా గట్ల పొంటి తర్వాత కాలాల పొంటి చేసిరు. పెట్టలేమంటలేము. బిఫోర్ ఫొటోస్ ఏమైనా పెట్టిరంటే ఓన్లీ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు వరకు మాత్రమే ఫోటో ఉంటుంది, లొకేషన్ మొత్తం కనబడుతుంది కదా. ఇప్పుడు ఆఫ్టర్ బిఫోర్ డ్యూరింగ్ ఫోటోలలో ఆ పర్టికులర్గా ఏదైనా ఒకటి గుర్తు అనేది ఉండాలి కదా లొకేషన్లో. ఓన్లీ ఆడ జరిగేటప్పుడు ఒక 2-3 సంబంధించి ఫోటోస్ ఉన్నాయి కాదంటలేము సార్, కానీ ఆ ఏరియా సార్ ఇప్పుడు ఒక చెట్టు కనబడితే ఆ చెట్టు వరకే ఫోటో ఉంటుంది సార్. మళ్ళీ దాని వెనుక బ్యాక్గ్రౌండ్ అనేది ఏం కనబడదు ఇక. ఏం కనిపించకుండా ఎట్లుంటుంది మేడం? సరే ఒక చెట్టు తీస్తే ఇప్పుడు ఆ చెట్టు తీస్తే వెనకాల ఒక చెట్లు కనిపించవు మరి. లేదు సార్, అట్లున్న ఫొటోస్ వర్క్ ఫైల్లో పెట్టలేదు. 41 దాకా సార్, 39 నుంచి 41 దాకా. 41 అయితే ఉంటుందో అది కాళ్ళు ఉండదు ఆలోచనతో వీళ్ళు రైతులు ఏం చేస్తారు, కాలువ వరకు దున్నుకుంటున్నారు వాళ్ళు. ఆ విషయం మనకు తెలియదు, అది ఆక్యుపేషన్ చేసిరా లేదా అని మనకు తెలియదు. అది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే అది కాలువ పోయింది వాళ్ళకి అది వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ రైతుది కాదు అది ఐబీ వాళ్ళదని వీళ్ళు ఇది చేస్తుంటారు సార్. అది ఆ విషయం మీద మనకు తెలియదు. తెలిసే రైతు కన్నా తెలియాలి, లేకపోతే లోకల్ ఉన్న పర్సన్స్ కన్నా తెలియాలి. తెలిసి అప్పుడు మనం ఎలాంటి వర్క్ చేయకుంటూ ఉంటుంటాం. ముందు చెప్పినా కూడా మనం చేయకుంటూ ఉంటుంది. తెలియనప్పుడు అది మనం చేసినాక కూడా ఇప్పుడు మనం రికార్డ్ చేస్తాం కదా సార్. రికార్డ్ చేసినాక ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఫైండింగ్ అయింది. అదే నేను చెప్పేది కూడా అదే కదా. వాస్తవం మాట్లాడుకుంటే లేబర్కు యూజ్ అయ్యే ఇప్పుడు వర్క్ చేసిరా చేయలేదా, వర్క్ జరిగిందా లేదా? విషయంలో కూడా ఎక్కడ డివియేట్ కావట్లేదు సార్. వర్క్ చేయలేదు మేము ఎక్కడ బినామీలు వచ్చినాయి అట్లా ఇట్లా అంటలేము. వర్క్ డివియేషన్ అంటున్నాం. మెజర్మెంట్స్ అయితే కొంచెం ప్రాబ్లం వచ్చింది సార్. జరగలేదు, ఆ ఫీల్డ్ జరగలేదు, అసలు పని చేయలేదు అని అయితే మేము చెప్పట్లేము కదా. ఏదైనా ఒక దేశం తీసుకుంటే రివర్ట్ అయ్యే అవకాశం ఎక్కువ కాడ రివర్ట్ అవుతుంది. ఏదో వేస్తే మన బేసిక్ నుంచి అయితే కలెక్ట్ చేసేది అయితే ఉంటుంది కదా, శాలరీస్ నుంచే కట్టాల్సిన పరిస్థితి. పనులు చేయమని యావరేజ్ వేరు ఎక్కిస్తావా అని మేడం మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. కరెక్ట్ ఫీల్డ్ లెవెల్లో బాధలు అందరికీ ఉంటాయి కానీ నేనేమంటున్నాను సార్, నేను అట్లా అంటలేను. కాకపోతే వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు చూపించే కాడ కూడా వీళ్ళు డివియేట్ ఒక వర్క్ అంటే అనుకోవచ్చు సార్, అన్ని డివియేట్ ఉన్నాయి. నేను అట్లా అంటలేను సార్. సార్ ఎంబీ రికార్డు కూడా ఎట్లుందంటే సార్ మొత్తం టోటల్గా వాళ్ళు చేసే సరే మనం చేసే దాంట్లో కూడా రికార్డింగ్ ఎట్లా చేయాలి, మెజర్మెంట్ టేప్ వరకు హైయెస్ట్ లేబర్ టర్న్ అవుట్ 150 పైన ఈ 2 నెలలు రికార్డు. ఇప్పుడు వీళ్ళని మనం అన్ని ఖర్చులు పెట్టాము, కటింగ్ పెడితే వచ్చేసరికి పని కూడా చేయాలి, ఇబ్బందులు పడుతుంది. మేమే ఎంకరేజ్ చేసి చేయమని హైయెస్ట్ లేబర్ టర్న్ అవుట్ మళ్ళీ 225 230 వచ్చి 241 300 కూడా పడ్డాయి. మరి విలేజ్లో పడ్డది. రికార్డ్ చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టు తెల్లారి మేము సోషల్ ఐటీ మేమే రికార్డ్ చూసుకుంటాం. ఎట్లుంటుందో మీకు తెలుసు సార్, మాకు తెలుసు. మేమేమనట్లేదు దాన్ని డివియేషన్ వచ్చిన ఇక్కడ లేబర్ పని చేయలేని మేమైతే లేబర్ ఇప్పుడు ఏదైనా బినామీలు వచ్చిన లేబర్ పని చేయలేదు. చూద్దాం బినామీలు వస్తే దానికి బినామీ ఉంటే నేను తెలిసిందే సార్. వదలలేదు, బినామీ ఉంటే వదిలేదు ఎంకరేజ్ ఉంటుంది. వేస్ట్ ల్యాండ్ అంటే ఎత్తు పల్లాలు ఉండనే ఉంటాయి. అందులో ఎర్త్ వర్క్ టాస్క్ వేయించుకొని వర్క్ చేయించుకోవచ్చు కదా. ఇంకో చిన్న సబ్మిషన్ స్టంప్స్ రిమూవల్ ఉంటాయి. ఇప్పుడు వేస్ట్ ల్యాండ్ కల్టివేట్లకు ఎప్పుడు వస్తుంది సార్? వేస్ట్ ల్యాండ్ సరే ఎర్త్ వర్క్ అయినా వస్తుంది కదా, మరి ఎర్త్ వర్క్ అయితే వేసుకోవచ్చు కదా. ప్లవింగ్ చేయాలి సార్. దానికి రేట్ ఎక్కువ ఉంటుంది. ప్రొవిజన్ లేదు కదా, నేను అట్లా అంటలేను సార్. మనకు లేదు కదా. 39 కూడా అదే సార్ వర్క్ డివియేషన్ 41 దాకా వర్క్ డివియేషన్ ఉంది సార్. ఇది 40 39,000. ఓకే, దీంట్లో 1000 రూపాయలు పెనాల్టీ చేస్తాం. ఈ ఐడి 1000 రూపాయలు కట్టాలి. నువ్వేనా మస్తు మిస్టేక్ సార్ 343 రూపాయలు.
అవునా మత్స్యగిరి చూసినావా నువ్వు అది? మళ్ళానా చూసుకోండి. ఓకేనా ఓకేనా ఒప్పుకుంటున్నావా? మరి కాల్కులేషన్ మిస్టేక్ చేయదు కదా. మరి మెజర్మెంట్ చేసినాక ఒప్పుకుంటాం. రికవరీ తక్కువ అమౌంట్ కదా. పేమెంట్ అయింది సార్ ఎఫ్డిఓ. వీళ్ళు ఏం చేసిరంటే ఫోటో ఎప్పటిది పెట్టిరు 17వ తారీఖు పెట్టిరు గ్రావెల్ పోసినట్టు. డేట్ ఎందుకు వస్తుంది ఫోటో మీద? నోట్ క్యామ్లో తీసేది సార్. మళ్ళీ అది ఒకటే సార్, మళ్ళీ అది నూర్పీరి అంటే ఇప్పటికి కూడా అట్నే ఉందండి. నూర్పీ సరే సార్ ఇదంతా చేసినామంటే దాన్ని యాక్సెప్ట్ చేసి మెజర్మెంట్ అన్నా తీసుకుందాం, కానీ అది నూర్పలేదు కనీసం అట్నే ఇప్పటికి కూడా అట్నే ఉన్నది సార్. పేమెంట్ పెండింగ్లో ఉన్నారు సార్. అది నేను చెప్పిన పేమెంట్ పెండింగ్ కొట్టేస్తే అయిపోయింది కదా. డిఎస్కే పెట్టిరుగా. పెట్టలేదు సార్, పెట్టలేదు. సెకండ్ డేస్కే కాదు, ఫస్ట్ అయింది సార్, సెకండ్ కాదు. సెకండ్ డిఎస్కే పెట్టలేదు. అది రికవర్ కొట్టేస్తాను సార్. ఓ పని చేద్దాం, క్యూసీకి రిఫర్ చేస్తాం. మెటీరియల్ కదా క్యూసీకి రిఫర్ చేస్తాం. సార్ ఇంకోటి ఈ విషయం మీద నేను రాజశేఖర్ సార్ తోటి కూడా మాట్లాడిన. ఆయన వచ్చి కూడా 2-3 సార్లు కొలిచిందట. మెజర్మెంట్ సార్ మీరు అన్నట్టు ట్రావెల్ క్యూసీకి రాసిన సరే ఆర్ఆర్ అయితే చేయాల్సింది సార్. తేడానే కదా సార్ అది ఆర్ఆర్ మెజర్మెంట్ తీసుకునేది. అది రావాలి అంటే సరే క్యూసీకి రాసుకోండి, కానీ ఆర్ఆర్ అంటే మెజర్మెంట్ డివిజన్ కదా సార్. సార్ అయితే ఈ సెకండ్ గ్రామ సభలో ఏం చెప్పిందంటే సార్, మా యామ పేరు మీద మా తమ్ముడి పేరు మీద ల్యాండ్ వెళ్ళాలి సార్, అది ఇంకా మేము రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోలేదు అన్నారు. కానీ వాస్తవానికి ఇప్పటికి కూడా అది ఆ పేరు మీదనే ఉన్నది. సాదా కాగితాలు మనకి ఇవ్వలేదు సార్. ఇక్కడ ఓపెన్ ఫారంలో చూపిస్తామని చెప్పేసి చెప్పింది, కానీ 36 గుంటలే ఉంది, 630 చెప్పిరాని అంటారు. దాని కాగితాలు ఉన్నాయి సరే. అదే సార్ ఎవిడెన్స్ అనేది మనకి ఇవ్వలేదు సార్, రిటర్న్గా అయితే ఇవ్వలేదు. కరెక్టే భయ్, రాసుకున్న కాగితం ఉంటే మనం మనకి ఎన్ని ఎకరాలు ఇచ్చింది? 4 ఎకరాలు 4 ఎకరాలు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ సంగతి ఏమో మనకు తెలియదు. తెలిసేనేమో మీరు అన్నట్టు మేము చాలా మంది ఎన్నోసార్లు తీసేసినాం. తెచ్చుకోమనాలి మీరు. తెలియదని మనం తీసుకోవాలి సార్. ఇప్పుడు సార్ సరే ఇంకోటి సొల్యూషన్ సార్ అంటే ఆల్మోస్ట్గా మనము ఎంత వచ్చినా కూడా పెద్ద రైతులు 1 గుంట ఉన్నా కూడా మనం తీసుకోలేదు సార్. అంత మిస్టేక్లో ఎట్లా జరిగింది అనేది సాదా కాగితం అన్న వాళ్ళ తమ్ముడికి ఏదో ఆధారం ఆ రోజు గ్రామ సభలో రాసిస్తామనే ఆయన నారాయణ రెడ్డి ఫార్మర్ కూడా వచ్చి చెప్పిండు. అదే అంటున్నా నేను, అదే సార్ రాసిస్తాను చిన్న కాగితం సరే తీసుకుని ఇప్పుడు వాట్సాప్లో పెట్టి ఫోన్ చేస్తాను. నేను కూడా అన్నా సరే మీకు ఏమైనా ఇబ్బంది అయితే రాయించుకోరని కూడా నేనే చెప్పిన వాళ్ళకి. ఇంకా గ్రామ పంచాయతీ సంబంధించి నివేదిక సార్ 1వ అంశం నుంచి మనకు 10వ అంశం వరకు ఇన్ఫర్మేషన్ పారాస్ సార్. పదవ అంశం వరకు సార్ ఈ ఇన్ఫర్మేషన్ పారాస్ సార్. 11వ అంశం వచ్చేసి మనకు ఈ 97 సార్ జాబ్ కార్డ్ నెంబర్ తుంగారం లక్ష్మి గారిది. వీళ్ళు భార్యది భర్తకి సార్, భర్తది భార్య పేరు మీద ఆధార్ అనేది లింక్ చేయడం వల్ల మనకు వాళ్ళు పనికి అనేది 1 ఇయర్ నుంచి వెళ్తలేరు సార్. ఈ విషయంపై ఇట్లా ఎంపీడీఓ ఆఫీస్ మనకు ఏపీఓ గారులకు మరియు వాళ్ళకు కూడా తెలియజేసినా కూడా ఇంతవరకు దాని మీద మాట్లాడినా సార్ డిఆర్పీ గారితో లెటర్ పెట్టమని. ఓకే సార్. 12వ అంశం సార్ ఇక్కడ బీపీఎం గారైనా వంగాల రామరెడ్డి గారు సార్. ఈయన మనకు సకాల అంటే పేమెంట్స్ పడ్డాక కూడా పేమెంట్స్ అనేది ఇవ్వడానికి ఆస్కారం అనేది తొందరగా సాల్వ్ చేయట్లేరు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పనికి సంబంధించి డబ్బులు తీసుకురావడానికి వెళ్తే వాళ్ళ మీద అంతగానం పని చేసిరా, మీరు పొడి చేసిరా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వాళ్ళు చెప్పడం జరిగింది సార్. ఈ ఇష్యూ కూడా గతంలో కూడా ఆయన మీద వచ్చింది సార్, ఇప్పటికి కూడా ఆయనలో మార్పు లేదు సార్. అది ఇంపాసిబుల్. అది ఉంటుంది మేడం, లోపల గోల్ ఉండొచ్చు. అంటే ఐ మీన్ మీకు తగ్గిందా పెరిగిందా తర్వాత విషయం. నాకు తెలుసు రేడియస్ని బట్టి వెయిట్ డెసిషన్ అన్నది ర్యాంక్ రాంగ్. సరే మేడం, సరే వాళ్ళు వేరే కాల్చి పరిస్థితి తీసుకొచ్చి మేము పోలీసులు అంటున్నారు రైట్. ఎంపీలో ఎంత థిక్నెస్ ఉందని రాసిరా? థిక్నెస్ నోట్ చేయాలి.
నేను ఈసీ గారితో చెక్మేర్ చేసిన ఈసీ గారితో మాట్లాడాను. అవును సార్, మీరు చెక్ ఇంకా మీద మీరల్లో వచ్చి ఈసీ ఫీల్డ్ గారితో సరే సార్, మీరు వచ్చేటప్పుడు మరి మీరే అనొచ్చు కదా, మేడం మీకు ఎట్లా థిక్నెస్ తెలుస్తుంది, మీకు ఎట్లా తెలుస్తుంది, రేడియేషన్ బట్టి మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారని మరి మీరైనా చూపించచ్చు కదా. వెర్నియర్ క్యాలిపర్స్ తోటి మీరైనా సైజుని బట్టి ఆటోమేటిక్గా అన్ని పాతినాక వాటిని వెయిట్ చేయడం అనేది అసాధ్యమైంది. మళ్ళీ మీరు దానికి గేజ్ ప్రకారం చూస్తే వెయిట్ తక్కువ వచ్చిందని చెప్తున్నారంటే అది ఎట్లా వెయిట్ చేసారో అది కూడా చెప్పాలి కదా. మరి సార్ మేము చెప్తున్నాము, మరి మీరన్నా చెప్పొచ్చు కదా మాట. మేమైతే రేడియేషన్ బట్టి మరి మాట్లాడినా నేను సార్ ఎంబీలో లేదు థిక్నెస్ రాయాలి. ఇప్పుడు బిజినెస్ బిల్లు కరెక్ట్ లేదు సార్, ఎందుకంటే షాప్ అతను ఎంఎంలో ఎక్కువ ఇస్తాడు. బిల్లు ఉంటుంది క్లియర్, బిల్లులో ఉన్న థిక్నెస్ అనేది కరెక్ట్. 3,000 రూపాయలు బిల్లులో ఉన్న థిక్నెస్ దానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది, 100% తేడా ఉంటుంది. మరి ఆ ఫొటోస్ అడుగుతున్నారు, మరి అంటే వస్తుంది. సార్ ఎప్పుడు ఇట్లా అంటారు, ఫీల్డ్కి రమ్మని మేము ఎన్నిసార్లు టీఏకి ఫోన్ చేసినా టీఏ రాలేదు. కాదు సార్, 7 విలేజ్ మెటీరియల్ సార్, మెటీరియల్ వర్క్స్ ఓన్లీ మండల్లో 2 ఉన్నాయి సార్. 2 టీకేపులకు మీరు అటెండ్ కాకపోతే ఎట్లా? ఒక్కటి వచ్చినా కదా. సమాచారం ఏంటి సార్? థ్యాంక్ యూ. నెక్స్ట్ తుర్కలశాపురం సార్. పేమెంట్ అనేది చేయలేదు సార్. ఈ లాస్ట్ ఇయర్ ఆడిట్లో కూడా గుర్తించడం జరిగింది, ఇప్పటికి కూడా పేమెంట్ అనేది చేయలేదు సార్. పేమెంట్ తీసుకోవడం జరిగింది కానీ నోటిఫికేషన్ తీసుకోలేదు సార్. మరియు జాబ్ కార్డ్ సార్ 20వ అంశం సార్. ఈ నర్సింగ్లో జాబ్ కార్డ్ నెంబర్ 80 సార్. ఈయన ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా సంతకాలు చేయడం జరిగింది సార్. 25 సార్. కొంతమంది ఊళ్ళలో ఎంపీఓ గారు జాబ్ చేసి సంతకం ఒక మాస్టర్కి చేయలేదు సార్. 4 మాసాలకు సంబంధించి అటెండెన్స్ అనేది తిద్దడం జరిగింది సార్. ఇంకోటి దీనికి సంబంధించిన లాగ్ బుక్ కూడా ఇవ్వలేదు సార్. ఇది ఈ మల్టీలేయర్కి సంబంధించి మల్టీలేయర్కి సంబంధించి 1951 గుంతలు తీసి పెడితే 1877 మొక్కలు పెట్టారు సార్. పని ప్రదేశంలో మాత్రం 574 ఉన్నాయి సార్. మిగతా 1303 మొక్కలు పెట్టారు సార్. పర్సెంటేజ్ 30 సార్. ఇంత ఘోరం సార్. ఇందాకంటే ఒక కారణం ఉంది. ఇక్కడికి ట్యాంకర్ పేమెంట్ కూడా ఇచ్చేస్తారు వాటరింగ్ కోసం. ఆయన కూడా సర్వే మేడం ట్యాంకర్ పేమెంట్ మనం ఇచ్చిన తర్వాత మార్చ్ వరకు వేసుకుంటాం. తర్వాత ఈ మొత్తం అది పెయింట్ నోట్బుక్ అక్కడ మళ్ళీ గుంతలు కూడా తీయించాం. 2 years ఇచ్చిన మొక్క హైటే ఉంటుంది కదా, ఉన్నాయి. చిన్నగా అయితే ఉంటే మొక్క వీటికి అంతా రీప్లే చేయించినవి మొత్తం 26 సార్. నర్సరీకి సంబంధించిన రిజిస్టర్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. స్టాక్ రిజిస్టర్ కూడా లేదు. అది కూడా అత్యారం దాంట్లో మాత్రం ఏ రిజిస్టర్ కూడా చూపించారు. ఉన్నాయి చూపిస్తామని చెప్పింది సార్. టీ ప్లాంటేషన్కి సంబంధించి 724 గుంటలు తీస్తే 316 మొక్కలు పెట్టి సార్. మిగతా 408 మొక్కలు అనేది పెట్టలేదు సార్. ఫిట్టింగ్ మాత్రం 724 జరిగింది సార్. ప్లాంటేషన్ మాత్రం 316కి మాత్రమే జరిగింది సార్. డీవియేషన్ కాదు,
బంగాళ రాయి అదేనా? అదే సార్ రాయగుట్ట. నుంచి పీసీసీ వేయలేదు సార్. గ్రామసభ అనంతరం వేసి చూపించడం జరిగింది సార్ ఫోటోస్. గ్రామ సభలో ఫోటోలు కూడా చూపించారు. డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ తీసుకోలేదు సార్. 10వ అంశం సార్ జాబ్ కార్డ్ నిర్వహణ చేయలేదు సార్. 11వ అంశం సార్ ఈ ప్లేస్ స్లిప్స్ అనేది ఇవ్వలేదు సార్. 12వ అంశం సార్ గ్రామసభ రిజిస్టర్ అనేది చూపించలేదు సార్. పే స్లిప్లు ఎప్పటి ఇవ్వలేదు? పే స్లిప్ ఒక స్లిప్ మాత్రం ఒక్కరి దగ్గర మాత్రమే ఇవ్వలేదు సార్. 24 ఏప్రిల్ మే జూన్ మాత్రమే ఇవ్వలేదు. 24 మాత్రమే సార్. ఒక్క స్లిప్ మాత్రమే కనిపించింది ఇక్కడ కూడా. నేను అడిగితే తెచ్చి చూపించమని చెప్పిన. ఒక 4-5 అన్న గ్రామ సభలో చూపించమని చెప్పిన సార్. పోయేసరికి బేసిక్ అంతా మనం చూపిస్తే ఎందుకంటే ఇచ్చినాం కాబట్టి ఇష్యూ నెంబర్ 10 సార్. ఇద్దరు హక్కుదారులు గడ్డం సుజాత ఈయన భార్య వచ్చేసి గత కొంతకాలంగా పనులు చేయడం లేదు సార్. కానీ వీరు ప్రజెంట్ వీళ్ళు డిమాండ్ పెట్టినా కానీ వీళ్ళు మచ్చల్లో పేరు రావడం లేదు సార్. ఈ విషయం పలుమార్లు ఎస్ఐ గారికి చెప్పినా కానీ వారు పలు విధాలా ప్రయత్నించినా కానీ పేరు రావడం లేదని హక్కుదారులకు తెలపడం జరిగింది. ఇష్యూ నెంబర్ 11 సార్. బీపీఎం గారు ఈ టైంలో డబ్బులు హక్కుదారులకు ఇవ్వడం లేదు సార్. హక్కుదారులు మార్కెట్లో ఆధార్ ప్రాబ్లం వాళ్ళు అక్కడ డెమోగ్రఫీ వాళ్ళు అయితే లేదు, ఇక్కడ మనం చేయలేకపోతుంది. అక్కడ అప్డేట్ చేయాలి. అది చేస్తే మన దగ్గర సెట్ అయిపోతుంది సార్. అది అక్కడ కావట్లేదు కాబట్టి ఇక్కడ ఇష్యూ నెంబర్ 13 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది. ఇష్యూ నెంబర్ 14 సార్. పే స్లిప్స్ ఇవ్వడం జరిగింది. ఇష్యూ నెంబర్ ఇష్యూ నెంబర్ 24 సార్. రోజుగారి దివస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కానీ రిజిస్టర్లో పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు సార్. రెవెన్యూ ప్లాంటేషన్ సార్. 3 వర్క్ ఏరియాలో 986 మొక్కలు నాటడం జరిగింది సార్. ఫీల్డ్లోకి లెక్కించగా 912 మొక్కలు బతుకున్నాయి సార్. 92% సరైన సార్. వాళ్ళు ఇచ్చిందే కదా, వాళ్ళు వర్కులు పెట్టింది ఇదే కదా. అది ఇచ్చిరని మళ్ళీ మనకి ఫస్ట్ మీరు ఫస్ట్ అది ఇస్తే అదే ఇచ్చేటోళ్ళు. ఫస్ట్ అది ఇవ్వలే కదా, ఇది పెట్టింది మీరు వర్క్ ఫైల్లో పెట్టింది. రైతు దగ్గర ఉంది ఇదే, వర్క్ ఫైల్ పెట్టింది ఇదే కదా. మరి హక్కుదారుడు భిక్షపతి 108 హక్కుదారు సార్. సరైవల్గా ఉంది. ఇష్యూ నెంబర్ 21 సార్. రెవెన్యూ ప్లాంటేషన్ సార్. 97% సరైవల్ సార్. అవును సార్ 21. రెండు వర్కడియాలో 92% సరైవల్ సార్. ఇష్యూ నెంబర్ 23 సార్. 92 సార్. 92% సరైవల్ సార్.
పదాంశం సార్, ఈ గ్రామ పంచాయతీ ఇద్దరు కొత్త జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. పిహెచ్ గారు ఇప్పించడం జరిగింది సార్. 11వ అంశం సార్, గత ఆడిట్ డిటిఎఫ్ పరిశీలించగా 100 రోజులు పూర్తయిన తర్వాత కూడా మూడు మంది హక్కుదారులు 12 రోజులు పనిచేసిన రికార్డు కలదు సార్. 1950 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. పిహెచ్ గారు పేమెంట్ చేయించమని తెలిపారు సార్. దాని కొరకు దరఖాస్తులు తీసుకున్నారు, నో డిమాండ్ తీసుకోలేదు సార్. 13వ అంశం సార్, డిమాండ్ అండ్ రసీదు నెంబర్స్ అప్డేట్ చేయలేదు సార్. 14వ అంశం సార్, పే స్లిప్స్ ఇవ్వడం జరిగింది సార్. 15వ అంశం సార్, 5 రిజిస్టర్ అప్డేట్ చేశారు, 2 రిజిస్టర్ అప్డేట్ చేయలేదు సార్. 16వ అంశం సార్, 3 దశల ఫోటోస్ నిర్వహించారు సార్. 17వ అంశం సార్, పనులకు సంబంధించిన వర్క్ ఫైల్ నిర్వహించారు సార్. 18వ అంశం సార్, రైతుల కూలీల సంతకాలు తీసుకున్నారు సార్. 19వ అంశం సార్, అమలు చేయు అధికార రోల్ కాల్ ఉంది సార్. 20వ అంశం సార్, ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం లేదు సార్. 21వ అంశం సార్, ఎంబుక్లలో 12, 13 కాలమ్స్ రాశారు సార్. 22వ అంశం సార్, తెలంగాణ హరితహార మొక్కలకు సంబంధించిన సర్వే రిజిస్టర్ నిర్వహించారు. 20 1 to 12 ఇన్ఫర్మేషన్ సార్. సార్, పని కొరకు దరఖాస్తులు తీసుకున్నారు, నో డిమాండ్ తీసుకోలేదు సార్. 14వ అంశం సార్, రసీదు నెంబర్ అండ్ డిమాండ్ నెంబర్ అప్డేట్ చేయలేదు సార్. 15వ అంశం సార్, ప్లే స్లిప్స్ ఇవ్వడం జరిగింది సార్. 16వ అంశం సార్, ప్లాంటేషన్ పని ప్రదేశం సార్, చెరువు కట్ట నుండి అలువాల పుల్లయ్య బావి వరకు సార్ 400 మొక్కలకు గాను 326 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 74 మొక్కలు చనిపోవడం జరిగింది, 81% సార్. 25వ అంశం సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్ 2 వర్క్ ఏరియాలో 1150 మొక్కలు నాటారు, రికార్డు కలవు సార్. పని ప్రదేశంలో 862 మొక్కలు కలవు సార్. మిగతా 288 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 74% మొక్కలు కలవు సార్. 26వ అంశం సార్, ఒక వర్క్ ఏరియాలో 4 మంది హక్కుదారులు 4 రోజులు పనిచేసినట్లుగా మస్టర్నందు హాజరు కలువు కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేసింది సార్. 795 రూపాయలు. వాళ్ళు ఫస్ట్ రోజు వచ్చారు సార్, వరుసగా 6 రోజులు కావాలి సార్. మళ్ళీ వచ్చే వారంలో బుధవారం వచ్చారు సార్. అప్పటికి మాస్టర్లు ఉండాలి. 27వ అంశం సార్, పని పేరు ఫార్మేషన్ రోడ్ సార్. 2 మంది హక్కుదారులు 10 రోజులు పనిచేసినట్టుగా మస్టర్నందు హాజరు మరియు సంతకాలు కలవు కానీ మొత్తం రోజు 1000 కాలంలో 8 అని రాయడం వలన 2 మంది హక్కుదారులు 334 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. పనిచేసి కూడా సార్. థ్యాంక్ యూ సార్. ఇన్ఫర్మేషన్ సార్, ఇష్యూ నెంబర్ 10 సార్, 13వ విడత సామాజిక తనిఖీలో 100 డేస్ కంప్లీట్ అయి నష్టపోయిన కూలీలకు డబ్బులు ఇప్పటివరకు ఇప్పించలేదని గుర్తించడం జరిగింది సార్. డోర్ టు డోర్లో కూలీల వివరణ కోరితే మాకు గుర్తుకు లేదని తెలపడం జరిగింది సార్. సార్ ఇష్యూ నెంబర్ 11 సార్, డిమాండ్ ఫార్మ్స్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ తీసుకోవడం జరగలేదు సార్.
ఇష్యూ నెంబర్ 12 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్ పే స్లిప్స్ ఇవ్వడం జరగలేదు సార్. కరోనాని హక్కుదారులు 3 రోజులు పనిచేసినట్లు మస్టర్నందు హాజరు సంతకాలు కలవు కానీ టోటల్ డేస్లో 2 అని వేయడం వల్ల ఒక రోజు గాను 179 రూపాయలు కూలి పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. అవును సార్. వేజ్ ల్యాండ్ సార్. పిల్లలు పనిచేసినట్లు మస్టర్నందు హాజరు సంతకాలు కలవు కానీ అట్టి మస్టర్ను మరొక మస్టర్తో సరి చూస్తే సంతకాలు తేడా ఉన్నాయి సార్. ఒకసారి ఇంగ్లీష్లో ఒకసారి తెలుగులో అర్థం జరిగింది. సార్ తెలుగులో పెడుతున్నారు ఇంగ్లీష్లో మీరు తెలుగులో పెడతారా ఇంగ్లీష్లో పెడతారా? ఒకసారి ఇంగ్లీష్లో రాయండి. రెండు సంతకాలు పెట్టుకో తెలుగులో ఒకటి రెండు పెట్టి తెల్లకాయ తెల్లకాయ ఇంకా ఇంకొకటి ఇది అయిపోయిందమ్మా. ఓకే. యాకలక్ష్మి ప్లాంటేషన్ లో 2000 మొక్కలకు 1805 బ్రతికినాయి సార్. 195 చనిపోవడం జరిగింది. 90% ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 28 సార్ 4 వరకాలకు సంబంధించి 1771 మొక్కలకు 1642 ఉన్నాయి సార్. 129 చనిపోవడం జరిగింది. 92% ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 29 సార్ మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 1300 మొక్కలకు 1183 బ్రతికి ఉన్నాయి సార్. 117 చనిపోవడం జరిగింది. 91% ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 30 సార్ ట్యాంకర్ పేమెంట్ ఇచ్చారు సార్ ఒక వర్కర్కి సంబంధించి. అందులో 800 మొక్కలకు 409 ఉన్నాయి సార్. 391 చనిపోవడం జరిగింది. 51% ఉన్నాయి సార్. అంటే మార్చ్ 23 వరకు సార్ నా దగ్గర రికార్డు ఉంది సార్. పోయిన సార్ అంటే నేను హైదరాబాద్లో మా కొడుకు దగ్గర ఉన్నా, నేను పనికి వేయలేదు అని చెప్పింది సార్. పోయి మళ్ళీ నాకు ఫోన్ రాగానే నా ఫోన్ దగ్గరికి నేను ఇయ్యడానని చెప్పలేదు, మీరు అని చెప్పలేదు సార్. నా దగ్గర వీడియో ఉంది సార్. క్లియర్గా చెప్పినాకనే ఒప్పుకుంది సార్. నేను పని చేయలేదని. గ్రామ సభలో వాళ్ళు అడిగితే కూడా నేను చేయలేదని చెప్పింది సార్. మీరు కూడా అడిగిరు కదా సార్ పోయిన సార్ చేసి అయితే నీరు రాసుకుంటారా నాకు అతను రాస్తారు అర్థమైంది. ఇంత దూరం వచ్చినందుకన్నా పనిచేసినట్లు మస్టనంద హాజరు సంతకాలు కలవు కానీ అవి పని చేయలేదని చెప్పడం జరిగింది సార్. గ్రామ సభలో ఏమో 4 గంటల నుంచి ఆమె నడవడానికి వీల్లేదని చెప్పింది సార్.
జరిగింది సార్. ఫోటోస్ గ్రామ సభకు కూడా వచ్చింది సార్. నేను 4 ఏళ్ళ నుంచి నడవలేను అని చెప్పింది సార్. గ్రామ సభ తర్వాత వచ్చింది. గ్రామ సభ వాళ్ళ భర్త చెప్తే రాసినామా, ఆమె చెప్తే రాసినామా డేట్ చెప్పండి. కొమ్మన పోయిన చంద్రయ్య 12/23 మధ్యాహ్నం ఇస్తాం కానీ ఫస్ట్ రోజు చేయకుండా మధ్యాహ్నం విట్నెస్ ఓవర్ చేయలేదు. అంబాలా ఉండాలా కనుక ఆదాపు భువనగిరిలో పడి తిరిగి మీరు రాస్తారు సార్ వచ్చేవరా వచ్చిన ఉన్నాయి కూడా సంవత్సరం అవుతుంది మళ్ళీ త్వరగా నేను నర్సరీలో ట్యాంకర్ పైన పనిచేశానని తెలపడం జరిగింది సార్. ఇటు పనికి వెళ్ళలేదని తెలపడం జరిగింది సార్. చేయలేదంటురా మరి వాళ్ళకి ఎందుకు చెప్పినా సార్ ఇది కూడా నోట్ క్యామ్ ఉందా? 39 కూడా 39 కూడా 39 ఇద్దరు ఒకటే పని చేసినట్టు ఉంది సార్. కలమ్మ పని చేసినట్టు ఉంది కానీ సంతకం నరసింహాచార్యది ఉంది. అంటే ఆమెను వివరణ కొడితే నరసింహాచార్య చేసిండు నా పేరు పైన అని చెప్పింది. ఆమె పని చేస్తే నా పేరు నేనే రాస్తాను, నేను రాలేను కాబట్టి అతనే చేసిండని చెప్పింది సార్. కాకపోతే అదే డేట్లలో అతను కూడా పని చేసినట్టు ఉంది సార్. సేమ్ డేట్లలో ఇద్దరు పని ఒక్కడే చేయలేరు కదా సార్. కలమ్మ పని చేసినట్టుందా చేయలేదా? ఆమె పని చేసి నా సంతకం పెడతానంటుంది సార్. ఆడ నరసింహాచార్య ఉంది కాబట్టి నా పేరు పైన అతను పోయిందని చెప్పింది. మన రికార్డ్ వెరిఫికేషన్లో అతను కూడా అదే డేట్లలో పని అవును సార్ పని చేసి అంటే ఇక్కడ ఏం జరిగిందంటే సార్ ఒకళ్ళు పని చేసి ఇద్దరు మంది పని చేశారు కాబట్టి ఆమె పేరు కూడా రాసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో కావచ్చు. మరి నీ సంతకం ఎందుకు పెట్టలేరమ్మా మాస్టర్ల? నీ మాస్టర్ల సంతకం ఎందుకు పెట్టలేరు? నీ పేరు రాస్తావా మాస్టర్ల? మీ ఆయన పేరు రాస్తావా? నా పేరు రాస్తా. మరి ఇక్కడ నరసింహాచార్య ఎందుకు ఉంది? ఆయన రాస్తాడు. అతను ఎందుకు రాస్తాడు? నీ పేరు ఎందుకు రాస్తాడు? మీ ఆయనతో పోయినావా? పోతున్నాం సార్ ఇద్దరం. ఆ రోజు పోయినావా? పైసలు కూడా పడతాయి. ఏంటంటే ఇప్పుడు మీ పేరు మీద మీ ఆయన సంతకం పెట్టినట్టు పోలే అని చెప్పినావాడు. లేదు సార్ ఆమె వచ్చి మమ్మల్ని ఏం అడగలేదు, ఏం చేయలేదు. వచ్చి రాసుకోవచ్చు ఇక బుక్ రెండు రోజులు పోయినా సారు. ఇద్దరం పోయినాం 2 రోజులు. కలమ్మానే పెడుతున్నారు పెద్ద మ్యాటర్. నరసింహాచారి రెండిట్లలో ఆయననే రాసిడొచ్చు పొరపాటు ఇష్యూ నెంబర్ 9 సార్. న్యూ జాబ్ కార్డ్ కొరకు 4 దరఖాస్తు చేసుకోవడం జరిగింది.
ఇష్యూ నెంబర్ 22 సార్, లక్ష్మి అని కూలి ఒకరోజు పనిచేసినట్లు మస్టనందు హాజరు కలువు కానీ సంతకం లేకుండానే 151 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. చేసినాను సార్. బొంగు నరసమ్మ కూలి 3 రోజులు పనిచేసినట్లు మస్టనందు హాజరు సంతకాలు కలవు కానీ టోటల్ డేస్లో 2 అని వేయడం వల్ల ఒక రోజు గాను 114 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. అవును సార్, అవును సార్. పని చేసి నష్టం లేదు. అవును సార్, ఒక రోజు పని చేస్తే టోటల్ డేస్లో 2 అని వేయడం వల్ల ఒక రోజు గాను ఇష్యూ నెంబర్ 24 సార్, రోజుగా దివాస్ నిర్వహించడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు సార్. రిజిస్టర్ కన్ఫ్యూజన్ అయితే ఏర్పడ్డా సార్ చాలా. వాళ్ళు చూపెట్టిన మెజర్మెంట్స్ రాసుకోవడం జరిగింది సార్. అంత మించి మాకు ఎందుకంటే వర్క్ జరిగేటప్పుడు మేమైతే ఎందుకంటే సైట్ చూపించినప్పుడు మాకు ఎగ్జాక్ట్ దున్నుకున్న వాళ్ళని చేసినప్పుడు దున్నుకున్న తర్వాత ఒక్కరే ఆర్గ్యూ చేయరు. ఇద్దరు ఆర్గ్యూ చేస్తేనే ఆర్గ్యూ అవుతుంది. ఏరియా చూపెట్టి కొలతలు చూపెట్టమని సార్ మేము అడిగినాం. వాళ్ళు అంటారు లేదు మేము చూపించినట్టే చూడండి సార్. ఒక ఏరియా చూపించి ఆ ఏరియా అక్కడ ఎక్కడి వరకు జరిగిందనే అడుగుతాం తప్ప అంతకుమించి వేరే అయితే అడగం కదా సార్. ఇప్పుడు ఏరియా చూడక ముందుకు సరే ఈ నుండి పట్టండి అంటే ఆ రైతు ఎవరో తెలియదు, ఆ ఏరియా ఎక్కడి వరకో తెలియదు. ఇప్పుడు 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు ఎక్కడి వరకనే అద్దులు అడుగుతాం కదా సార్. అద్దులు అడిగింది అయితే మనం గట్టిగా గుడ్డిగా మెజర్మెంట్ అయితే తీయలేం కదా. వాళ్ళు చెప్పిన బౌండరీస్ ఉంటాయి కానీ ఎగ్జాక్ట్ బౌండరీస్ ఉండవు. అదేగా మేడం, ఇప్పుడు చెప్పిన బౌండరీస్ వరకు అయితే పట్టండి, తర్వాత ఏదైనా వస్తే అప్పుడు చెప్పండి అని అన్నాం. ఆ చెప్పిన బౌండరీస్ యొక్క డైరెక్ట్ పడతా ఉండే అంత డివిజన్ వచ్చిందంటే సంథింగ్ కన్ఫ్యూజన్ అంత సార్, ఒక లొకేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు రైతు కొంచెం వర్క్ జరిగితే ఇంతవరకు ఎందుకు చేస్తున్నారని లొల్లి కూడా పెట్టుకుంది సార్. ఫీల్డ్ అసిస్టెంట్ తోటి మీరు పని చేయించింది కొంచెం అయితే ఇంత ఎందుకు చేస్తున్నారని లొల్లి పెట్టుకున్నారు. అందుకే మేము ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు చూపించండి అన్నాం. ఫస్ట్ ఏం చెప్పింది, మీరు వర్క్ ఎక్కడి వరకు జరిగితే ఎక్కడి వరకు చేస్తున్నారని మిమ్మల్ని చేస్తే ఏమనుకుంటారు తెలుసా, నా భూమిని ఏదో కొలుస్తున్నారు ఏమికో కొలుస్తున్నారు ఆలోచనలో ఉంటారు. వాళ్ళు ఇప్పుడు మనం కొలుస్తాం కొలవాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం కొలుస్తున్నామంటే మనం ఎందుకు కొలుస్తున్నాం ఏమిటి కొలుస్తాం తెలియదు కదా. ఎందుకు తెలియదు సార్, వర్క్ చేయించినప్పుడు ఏమైనా కొలుస్తున్నాం అంతే తప్ప అక్కడ మొత్తానికి ఇట్లా జరిగింది ఇట్లా జరగలేదు అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు కదా. ఏపీ సార్, ఇప్పుడు మీరు అట్లా రైతు అట్లా అనుకుంటాడు, మనం వర్క్ చేయించిందే కదా వాళ్ళ ల్యాండ్ చేయించింది వాళ్ళు అనుకోవడానికి లేదడా. కొలుస్తున్నారు అంటే ఆయన ఏమనుకుంటారు, నా భూమిని ఎందుకో కొలుస్తున్నారని ఆలోచనలతో ఎందుకో కొలుస్తున్నారని ఎవరు అనుకోరు, ఎందుకో కొలుస్తున్నారని అనుకోరు. ఇప్పుడు మీరు డోర్ టు డోర్ విజిట్ చేసినప్పుడు మీ దాంట్లో పని చేసిరా లేదా అని అడుగుతారా లేదా మీరు? అడిగినాం కదా వాళ్ళు పని చేసి. ఇప్పుడు రైతు పని జరగలే అని అనలేడని ఎక్కడ రాయలేదు. ఇప్పుడు గ్రామ సభ డివిజన్స్ రావు 60,000 40,000 వాళ్ళ సమక్షంలో వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకున్నది కదా, అంత డివిజన్స్ రావని ఎప్పుడు అనడానికి లేదు కదా. సార్ చెప్పను వాళ్ళతో ఆర్గ్యూ చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకున్నారు. ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు వాళ్ళతో? ఏమైతే ఉండం కదా, వర్క్ ఎక్కడ వరకు జరిగిందో అదే చూపించండి అని అడిగినాం ఫీల్డ్లో. వాళ్ళు వాళ్ళు ఎక్సెస్ చూపించినా కూడా మేమేమో అక్కడ అనపోదాం కదా, ఆర్గ్యూ ఏం చేయపోదాం కదా. ఏరియా చూపెట్టి ఎల్బిడీలు చూపించమన్నాం అంతే తప్ప అంతకు మించి ఏం అడగలేదు కదా. సార్ ఈ గ్రామ పంచాయతీ సార్ 100 రోజుల ఉపాధి హామీ పనులకు సంబంధించి ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్, కమ్యూనిటీ ప్లాంటేషన్, వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ పనులు అనేవి గ్రామానికి ఉపయోగకరంగా ఉన్నట్టుగా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది సార్. ఈ విషయాన్ని గ్రామ సభలో వాళ్ళ తరఫున ప్రజావేదికలు చెప్పడం అనేది జరిగింది సార్. ఎఫ్ఐ గారు మా కోసం చాలా కష్టపడుతున్నారని చెప్పడం జరిగింది సార్. పన్నెండు సార్, నాయుడు సూపర్కి సంబంధించి 16 వర్క్ ఐడీలు రావడం జరిగింది సార్. మాకు రికార్డ్ ప్రకారంగా 9 వర్క్ ఐడీలకు సంబంధించి జీపీ అకౌంట్లో ఉండడం జరిగింది.
మిగిలినటువంటి 7 వర్కులకు సంబంధించి మెటీరియల్ పేమెంట్ అనేది రాలేదు. వాటి పేమెంట్ కూడా ఇప్పించగలను కోర్టు ఉంది సార్. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ తీసుకోలేదు. 24 సార్, రోజ్గార్ దివస్ కార్యక్రమం సంబంధించి ప్రతి నెల 4వ శుక్రవారం ఏర్పాటు చేయలేదు సార్. ఇటు కార్యక్రమం గురించి అవేర్నెస్ అని కల్పించడం జరిగింది సార్. రిజిస్టర్ చేయించడం పూర్తి అప్డేషన్ అనేది లేదు మ్యామ్. పూర్తి అప్డేషన్ చేశారు మేడం. కొన్ని సూచనలు కూడా ఎట్లా ఉన్నది అని కూడా చెప్తున్నాం మేము అంటున్నాము. 25 మ్యామ్, లేబర్ బడ్జెట్ సంబంధించిన రిజిస్టర్ అనేది నిర్వహించుకోవాలండి, కానీ నిర్వహించుకోలేదు. ఇటు రిజిస్టర్ అనేది గ్రామ సభ తీర్మానం కాపీలు రాయడం జరుగుతుందని తెలపడం జరిగింది, కానీ ఇంకా పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ అయితే రాయడం అనేది అప్డేషన్ చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ 26 సార్, మాన్యువల్ ఇన్పుట్ డేటా సంబంధించి షీట్ నిర్మించడం జరిగింది, కానీ అటు సంబంధించి డాక్యుమెంట్స్ సంబంధించిన అధికారుల సంతకాలను తీసుకోలేదు సార్. నిర్మించారని కానీ సంతకాలను తీసుకోలేదు. 27 సార్, వేజ్ పర్ డే టోటల్ క్యాష్ పేమెంట్ సంబంధించినటువంటి వివరాలు అప్డేషన్ అనేది రాయడం లేదు సార్. హాజరు దిద్దుబాటు అనేది జరిగినట్లుగా గుర్తించడం జరిగింది. వీటికి సంబంధించి ఎన్ఎంఎస్ ప్రాబ్లం వల్ల కొట్టివేయడం జరిగిందని తెలపడం జరిగింది సార్. ఒకవేళ కొట్టేసినట్లయితే ఫీల్డ్ లెవెల్లో కొట్టేసినట్టు ఎవరు కొట్టేశారనేది సంతకం చేయాలి, కానీ అటు సంతకం అనేది లేదు సార్. ఓన్లీ ఎన్ఎంఎస్ అనేది మాత్రమే రాస్తున్నారు. 29 సార్, మస్టర్డ్ సండే రోజు కూడా పనిచేసినట్టుగా గుర్తించడం జరిగింది. ఈ విషయాన్ని అడిగినట్లయితే కొన్ని రోజులు పనిచేసాము, కొన్ని రోజులు పనిచేయలేదని తెలిపారు. గ్రామ సభలో అడిగితే ఒకవేళ ఎన్ఎంఎస్ ప్రాబ్లం వల్ల అటెండెన్స్ రాకపోతే సండే రోజు కూడా చేసినట్లుగా గుర్తించడం జరిగిందని తెలపడం జరిగింది సార్. వాట్ యూ ఇన్ఫర్మేషన్ సార్? గవర్నమెంట్ నేను చేతగా లజవుతుంది. ఈ సంవత్సరానికి ఏం చేసిన మొక్కల పైసలు ఇంతవరకు వాడాలి. నేను గుర్తించుకోండి, అర్థం చేసి కష్టం చేయాలంటే ఏమిటో సాగు సూపరెంట్ చెయ్యి అన్నారు. నేను అవతలమైన 10 రూపాయలు 2 మేడాలు సార్ వచ్చి ఇంక్వైరీ చేస్తాను. సంవత్సరం అయిపోయింది. అలా పనిచేయలేకపోతాం, పనిచేయడానికి సిద్ధంగా ఉండండి. ఒక 3 హక్కుదారులు 10వ అంశం సార్. నేమ్ యాడింగ్, జాబ్ కార్డులో నేమ్ యాడింగ్ ఒకటి. 11వ అంశం వచ్చేసి న్యూ జాబ్ కార్డ్ సార్. 11వ అంశము న్యూ జాబ్ కార్డ్ సార్. పర్సన్ నేమ్ యాడింగ్ ఒకళ్ళు, న్యూ జాబ్ కార్డ్ కోడలు సార్. వాళ్ళ ఆయన ప్రజెంట్ మన ఊళ్ళో ఉంటున్నారు కదా, వాళ్ళు వెళ్తారో ఉంటారో తెలియదు కదండి. ఉంటే 12వ అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ నందు వేతనాలు తీసుకునే సమయంలో బీపీఎం రామరెడ్డి గారు కూలీ హక్కుదారులపై అసహనం అనేది వ్యక్తం చేస్తున్నారు. మా జీబీకి వచ్చి ఇవ్వకుండానే వాళ్ళ జీబీ ఇంట్లోనే కూర్చొని వేతనాలు ఇస్తున్నారు. మా జీబీకి ఇచ్చేటట్లు చర్యలు తీసుకోగలరని తనిఖీ బృందం ద్వారా తెలపడం జరిగింది సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు వాళ్ళది పక్క జీపీ సార్ సిద్ధాలు వాళ్ళది. ఇంటర్నల్ ఎందుకంటే వారంలో కనీసం ఒక రోజు వచ్చినప్పుడు ఏ రోజు వచ్చినారో చెప్పినట్లయితే మేము కూడా రావడానికి స్కోప్ ఉంటుందని అంటే చెప్పడానికి స్కోప్ ఉంటుంది. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, దట్స్ రెస్పాన్సిబిలిటీ.
క్యాల్కులేషన్ వస్తుంది. ఫస్ట్ మేము తీసినప్పుడు ఇప్పుడు రాయలే కదా వచ్చిందా అది ఒక ఆయన జరుపుకున్నాడు రైతు సార్ చూసి సార్ వర్షం ఉంది సార్. ఇప్పుడు దాదాపు ఎంత జరుపుకున్నారండి? ఒక 30 ఎకరం సార్. 30 ఎకరం జరుపుకున్నారు రైతు. అంటే చెరువులో జరుపుకున్నప్పుడు మనం ఏం చేసి మన ఫిట్స్ మనం ఇంతే కదా, మన చెరువులో సంబంధించింది కదా, రాకూడదని చెప్పి బాధ్యత డిస్టర్బ్ చేసి మొత్తం ఆయన చెరువు అయితే ల్యాండ్ పంట చివరిలో సార్ పోనీ ఆయన రైతు కల్టివేట్ చేసుకునేటప్పుడు ఆయన కనీసం ఆడ మీరు ఆ టైంలో వెళ్ళిన ఫోటోస్ అవన్నీ ఏమైనా ఉంటే వీళ్ళకి ఎప్పుడైతే రైతు కల్టివేట్ ల్యాండ్ కబ్జా చేసుకున్నాడు అంటే చెరువు ల్యాండ్ మనం తీసుకున్న తర్వాత వాళ్ళు చేసుకున్నారంటే వీళ్ళు జీపీ నుండి ఒక నోటీస్ అన్నీ ఇవ్వాలి రైతు. అట్లాంటిది ఏమి ఇవ్వలేరు. కనీసం మా ఎవిడెన్స్ కూడా మనకి డివిషన్ కాదు మేడం, మేడం మేడం మా వర్షన్ ఎట్లా ఉందంటే రాయాలి కదా, ఏవి రాయకుంటే మీరు మేడం సార్ భావించిన సబ్మిషన్ ఒకవేళ పని జరిగింది వాస్తవం కాదంటలేదు, పని జరగలేదని మేము కూడా అంటలేదు. ఒకవేళ రైతు ఆక్యుపై చేసుకున్నాడు ప్రజెంట్లీ ఊరుకోవడం ఎంత ఉందండి? అంత ఎంత ఉంటే దాదాపు ఎంత ఉంది? నెల జరిగే ఉంటుంది కదా, ఊరు పక్కనే సార్ అది కూడా చెరువు. ఒకవేళ మనం ఐడెంటిఫై చేసినట్టయితే మన పొలాలకు సంబంధించిన చెరువులోకి మీకు వచ్చే మా ఆడిట్ జరుగుతుంది. ఒకవేళ ఆడిట్ ఫిట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఆడిట్ చూసుకోకపోతే మాకు ఇబ్బంది వస్తుందని ఒక చిన్న లెటర్ వాళ్ళ మీ తరపు నుంచి ఇచ్చినట్లయితే ఉండేదే కదా. చూపించలేదు అట్లేదు సార్, ఏడా వాడు రాలే కదా చెప్పేసి సార్ సార్ కూడా ఇలా వర్షం వచ్చింది సార్ వెళ్ళొచ్చు. ఎక్కడ గమ్మత్తున్న 1,57,000 డీవియేషన్ ఉన్నప్పుడు కొద్దిగా కూడా మీరు ఏమంటారు కదా. ఇంకో విషయం ఏంటంటే వర్క్ కూడా ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది, ఇంకొక వారం కూడా ఉంటుంది, నెక్స్ట్ ఆడిట్ ఉంటుంది. అది అట్లాంటి మనకి క్వాంటిటీ ఎక్సెస్ రావాలి సార్. కనీసం 50% క్వాంటిటీ అనేది రావాలి. అక్కడ 50% క్వాంటిటీ రాకుండా క్వశ్చన్ అనేది గ్రామ సభలు ఏమొచ్చింది ఏమనంటే ఏ రాలేదు అసలు మరి రాయలే కదా, ఏం రాలేదు కదా రాయదా కొద్దిగా రైతు లేదు జేసీ వర్క్ జరిగింది మరి అలా చెప్పాలని చెప్పుకోవాలి కదా. అయిపోయిన తర్వాతనే నేను అక్కడికి వెళ్ళిన, ఇంకా అప్పటికే అదే క్లోజ్ అయింది. క్లోజ్ అయిపోయినాక మీరు ఇష్యూ అనేది డిస్కషన్ చేసారు. అప్పుడు మీరే చెప్తారు సార్ ఇది ఇట్లా జరిగింది అట్లా జరిగింది. డివిజన్ అంతా రా సార్, మేము ఎందుకు ఎమ్మెల్యే ఎంత పెద్ద తెలియదా నీకు డీవియేషన్ ఫిక్స్ చేసి తెలియదా? తెలిస్తే ఇక్కడ వాదన చేస్తానికి ఏం చేద్దాము ఎట్లా అనేది ఏం ఆలోచించక ఇప్పుడు ఆలోచిస్తున్నావు. గ్రామ సభ పోతే బాబు నువ్వు చెప్పలేదా సార్ ఇట్లా రాసిరని చెప్పిన అయితే చూపిమన్నాడు సార్, నేను చూపించిన పక్కనే సార్ వచ్చిండు ఆడ వర్షం ఉంది సార్, సార్ కూడా చెప్పింది సార్ నేను ఆ రోజు. మరి అవన్నీ ఏం రాపియలే కదా అందులో, ఏం లేదు రాసింది ఏం లేదు అట్లా. ఏమో సార్ అంటే నువ్వు స్మాలెస్ట్ సబ్మిషన్ ఒకవేళ రైతు కింద ఆక్యుపై చేసినట్లయితే ఆ రైతుకి మనం సోకాజ్ నోటీస్ ఇప్పటికైనా ఇవ్వాలి కదా. గ్రామ సభ అనేది మనం ఫిట్ తీసిన తర్వాత ఉండాలి కదా సార్. మేమే చెప్పినాం కదా, ఆ రైతు తీసుకొచ్చి నేనే ఆక్యుపై చేసిన అని చెప్పుకున్నా కదా, ప్రాబ్లం ఉండదు కదా. గ్రామ సభ అనంతరం నేనే అన్న కూడా మీరు జీపీ నుండి ఒక నోటీస్ ఇవ్వండి రైతుకు అని చెప్పినాం కదా మేడం ఆ రోజు. అదొక నోటీస్ అయితే మళ్ళీ మీరు మెజర్ చేస్తానని అన్నారు కదా మేడం, క్లారిటీ మెజర్ చేయడానికి లేదని చెప్పినాం కూడా. మెజర్ చూపించడానికి ఎక్కడ ఉంటుంది మేడం? రైతు దొనుకు మొత్తం చేసినానికి క్యాన్ ఉంటుంది. అన్ని ఆధారాలు రెడీ పెట్టుకో చూసిగా పెద్ద అమౌంట్ ఉంది
డబ్బులు పడతాయి సార్ మీరు చెట్ల పని ఇంకోసారి డబ్బులు పడతాయి. ఇప్పుడే చెక్ చేసి కొద్దిసేపు కూర్చో చెక్ చేస్తారు. సార్ 90% సర్వే ఉంది. 9th సార్ 13th రౌండ్ సోషల్ ఆడిట్లో కూడా 100% అయిపోయాయి. 100 days ప్రాబ్లం క్లియర్ చేయాలి సార్. లాస్ట్ ఇయర్ సోషల్ ఆడిట్ క్లియర్ అయిపోయింది. లెవెన్త్ వన్ జాబ్ కార్డ్ అప్డేషన్ జరిగింది సార్. 12th వన్ ఇస్తలేదు. అంటే సార్ 60% సర్వే ఉంది. రిప్లేస్మెంట్ చేసి సార్ ఫోటోలు చేసి గ్రామ సభ ప్లాంటేషన్ 62% సార్ చేయించు సార్ చేయించు 62 23 సార్ రోజు గారి రిజిస్టర్ ఉంది కానీ మెయింటైన్ చేస్తలేదు సార్. సార్ నష్టర్లలో డిమాండ్ ఫామ్స్లో సంతకాలు చేంజ్ ఉన్నాయి సార్. డిమాండ్ ఫామ్స్లో ఒకరే పెడుతుంది సంతకం. అన్నీ అందరూ ఒకరే పెట్టి 28 సార్ ల్యాండ్ వెస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ సంబంధించి సర్వే నెంబర్ నోటీస్ అయినా రాయాలి కదా సార్. గ్రూప్ మాస్టర్స్ వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ క్లాస్ అయిన మాసానికి మేడం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మంత్ వారిగా మంత్ వారిగా చేయకుండా మంత్ వారిగా మీరు రికార్డ్ చేయలేరు. మంత్ వారిగా ఫోటోలు కూడా లేవు. వాటర్ ఎప్పుడు అవసరమో అప్పుడు పోయాలి కానీ ఇప్పుడు వర్షం వస్తుంది ఇవాళ అన్నారు పడనే పడట్లేదు. ఓకే మేడం దానికి సంబంధించి ఫోటోలు అయినా చూపించాలి కదా. మామూలు ఫొటోస్ మామూలుగా తీసినప్పుడైనా సరే మీరు ఫోటోలు అయినా అటాచ్ చేయలేరు. మండలంలోనే సార్ మొత్తం అన్ని జీపులకు సంబంధించి అసలు మంత్ వారిగా ఫోటోలు లేవు. ట్రాక్టర్ లాగా ఫస్ట్ టైం కదా వాళ్ళకు కూడా ఐడియా లేదు బేసిక్గా. చేస్తాం మేడం. అది కూడా క్యూములేటివ్గా రికార్డ్ చేసి ఇచ్చేసారు. మంత్ వారిగా అనేది కూడా రికార్డ్ చేయాలి. మంత్ వారిగానే రాసాను కానీ మంత్ వారిగా రాని పేమెంట్ మాత్రం ఒకసారి నోట్ చేసుకొని ఆ ప్రకారం చేస్తారు. 36 సార్ పిఆర్ సంబంధించిన రికార్డ్ చేయాలి. ఒకటి ప్రాబ్లం వచ్చి ఉంటుంది కరెక్టే అని ఆమె ఎక్సెల్స్ అప్లోడింగ్ ట్యాంకర్ బలవంతంగా ముంచుకొచ్చారు మళ్ళీ ఆడొక వివరణ ఈడొక
అక్కడ కూడా నువ్వే పర్సన్ డబ్బులు అదే ఏఈ గారు చెప్తా అన్నారు. ఇవాళ ఏఈ గారు ఇవాళ క్లారిటీ ఇస్తాను మీరు. లేదండి ఇక్కడ ఏఈ గారు ఇవ్వాలి. సర్వే సార్ ఇక్కడ చేయించిన సార్ అన్ని సైట్ల కంప్లీట్ ఫోటోస్ ఉన్నాయా? తెచ్చిన సార్ ఫోటోస్ అవి కూడా చేయించిన సార్. ట్యాంక్ బండ్ ప్లాంటేషన్ సంబంధించి 72% సర్వే సార్ పందుల మధు అనేటానే 2 జాబ్ కార్డులలో ఉన్నారు సార్. ఇక్కడ పని కొరకు డిమాండ్ పెడితే ఎంతకి తెలపడం జరిగింది సార్. అతనికి ఎట్లా అయినా డిమాండ్ పెట్టి పేరు రావాల్సింది తెలపడం జరిగింది సార్. అతనికి ఏదైనా ఒక జాబ్ కార్డులో పేరు వచ్చేటట్టు చేయాలని చెప్తారు డిమాండ్ పెట్టి. పంతొమ్మిది కదా సార్, నో డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది సార్. ఇక్కడ 13 సార్, జాబ్ కార్డు అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 23 సార్, ఎమ్మెల్యేకి సంబంధించి 74% సర్వే సార్. ఇక్కడ రీప్లేస్మెంట్ చేస్తాం. 24 సార్, ఇక్కడ 4 వర్గాల కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 56% సర్వే సార్. ఇక్కడ 6 వర్గాల్లో భాగంగా 8 మందికి 25 రోజులు సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం సార్. వాస్తవంగా పనిచేసామని తెలపడం జరిగింది. తప్పులుగా ఒప్పులకి 2 హక్కుదారులు 9 రోజులు పనిచేయడం జరిగింది సార్. ఇక్కడ టోటల్ కాలం ఈ కాలం తక్కువ వేయడం వల్ల వన్ డే పేమెంట్ అనేది నష్టపోవడం జరిగింది. ఇక్కడ ఎవిడెన్స్ పేజ్ లోపు రికవర్ చేసుకుంటాం. ఇష్యూ నెంబర్ 9 సార్, అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 400 మొక్కలకు 400 మొక్కలు బతుకున్నాయి సార్. 100% సర్వీస్ సార్. ఇష్యూ నెంబర్ 10 సార్, జాబ్ కార్డు అనేది ఇప్పించడం జరిగింది సార్ గ్రామ సభలో. ఇష్యూ నెంబర్ 11 సార్, ఉత్తమ్ అనే కూలీమే 4/6/2024 చనిపోవడం జరిగింది సార్. నా అకౌంట్లో 1000 రూపాయలు ఉన్నాయి సార్. ఇటు డబ్బులు ఇప్పించమని తన నామిని కోరారు సార్ డోర్ టు డోర్లో. సోమయ్య అనే కూలీ 4/7/2024 చనిపోవడం జరిగింది సార్. నా అకౌంట్లో 1500 రూపాయలు ఉన్నట్టుగా సార్ నా నామిని డబ్బులు ఇప్పించమని తెలిపారు సార్ డోర్ టు డోర్లో. సార్ రామచంద్ర అనే పోలీసు మ్యాజిక్ సోప్ పిక్స్ అనేది ఇక్కడ ఎంపీడీ ఆఫీసు ఎంఆర్ ఆఫీస్ దగ్గర నిర్మాణం చేయించడం జరిగింది సార్. ఈ డబ్బులు అనేది రాలేదని గ్రామ పంచాయతీ అలా గ్రామ పంచాయతీ పేమెంట్ కాలేదని చెప్పి ఇవ్వాలని చెప్పారు. సామాజిక కమిటీకి విచ్చేసిన గౌరవ ఏపీడీ గారు సురేష్ సార్ గారికి, అదేవిధంగా మన విజిలెన్స్ ఎంపీడీ గారు చండీ రాణి గారికి, అదేవిధంగా వీరాస్వామి గారికి, అంబుడ్స్మెన్ వీరాస్వామి గారికి, మన ఎస్ఆర్పి గారు స్టేట్ రిసోర్స్ పర్సన్ మౌనిక గారికి, మన ఏపీఓ గారికి, ఇక్కడికి వచ్చేసిన డిఆర్పీలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, సెక్రటరీస్కు, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం. మార్నింగ్ నుంచి ఒక 20 గ్రామాలు పోయిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన
14వ విడత సామాజిక తనిఖీ జరిగింది. అందులో మన మండలానికి మంచిగా రికార్డు బాగా మెయింటైన్ చేశారని వాళ్ళే కితాబ్ ఇచ్చారు. అదొకటి సంతోషం. అండ్ కీప్ ఇట్ అప్. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. దాన్ని ఫర్దర్గా కూడా ఇదే గుడ్ నేమ్ని, గుడ్ టెంపోని కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సహజంగా జరగాలి కానీ ఆ స్థాయిలో 2023 ఏప్రిల్ 1